బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీరు మీ పిల్లల్ని ఒంటరిగా ఇంట్లో విడిచిపెట్టి వెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే పూణేలో ఒళ్ళు గొగ్గురు పడిచే ఒక సంఘటన చోటు చేసుకుంది. ఒక 4 ఏళ్ల చిన్నారి 3వ అంతస్తులో ఉన్న ఒక ఫ్లాట్ కిటికీ నుంచి బయటికి దూరి గాల్లో వేలాడుతూ కనిపించింది. ఎస్, ఆ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అది చూడగానే ఎవరికైనా భయం వేస్తుంది. అలాంటి సంఘటన అది. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది కదా. ఆ బిల్డింగ్ 3వ ఫ్లోర్లో ఉన్న ఒక ఫ్లాట్ నుంచి ఒక పాప ఆడుకుంటూ అక్కడ ఆ ఫ్లాట్కి ఉన్న కిటికీ నుంచి బయటికి వచ్చేసింది. ఆ గ్రిల్లో నుంచి దూరి బయటికి వచ్చేసింది. బయటికి వచ్చేసి అక్కడ వేలాడుతూ కనిపించింది. అయితే మరికొద్దిసేపటి తర్వాత ఎంతో పెద్ద ఘోరం జరిగేది. ఇంతలోనే అక్కడే ఉన్న కొంతమంది ఫైర్ ఫైటర్స్ సిబ్బంది గమనించి అక్కడ 3వ అంతస్తుకు వెళ్ళి ఆ పాపను సురక్షితంగా కాపాడారు. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్ పైన మీకు విజువల్స్ చూస్తున్నారు కదా. బిల్డింగ్ 3వ ఫ్లోర్లోని కిటికీ గ్రిల్స్ నుంచి దూరి బయటకు వచ్చేసింది 4 ఏళ్ల చిన్నారి. అయితే ఆ చిన్నారి ఆడుకుంటూ బయటికి వచ్చేసింది. కిటికీ పట్టుకొని గాల్లో వేలాడుతూ కనిపించింది ఆ చిన్నారి. అయితే చాలాసేపు ఏడుస్తూ ఆ చిన్నారి అక్కడే ఆ గ్రిల్స్ని పట్టుకొని వేలాడుతూ చాలాసేపు అక్కడే ఉంది. అయితే ఎదురు బిల్డింగ్లో నుంచి చిన్నారిని చూశారు కొంతమంది వ్యక్తులు. అయితే వీళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. అక్కడే ఉన్న ఫైర్ ఆఫీసర్ యోగేష్ చావన్ ఆ పాపని చూశాడు. వెంటనే అదే బిల్డింగ్లో అక్కడికి చేరుకొని ఆ ఫ్లాట్లోకి వెళ్ళి చూశాడు. ఆ ఫ్లాట్కి తాళం ఉంది. అయితే ఎలాగైనా ఆ తాళాన్ని పగలగొట్టాలి అనుకొని ఏదైనా వస్తువు దొరుకుతుందేమో చూశాడు. కానీ అతనికి ఎలాంటి వస్తువు దొరకలేదు. కానీ ఇంతలో ఆ ఫ్లాట్ అంటే ఆ చిన్నారి తల్లి అక్కడికి వచ్చింది. సో దీంతో యోగేష్ ఈ ఫ్లాట్ ఎవరిది అడగగానే ఈ ఫ్లాట్ నాదే అని చెప్పగానే వెంటనే అతను తాళం లాక్కొని ఆ ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి అక్కడికి చేరుకొని ఆ చిన్నారిని సేఫ్గా లోపలికి లాగేశాడు. ఎస్, ఈ ఘటన పూణేలో చోటు చేసుకుంది. చూస్తేనే భయంకరమైన దృశ్యం అది. ఎవరికైనా భయం వేస్తుంది. ఒకసారి ఆ విజువల్ మనం చూద్దాం. योगेश भाई जो वो सोसाइटी का नाम भी क्या है मालूम नहीं। वो सोसाइटी का नाम भी क्या है मालूम नहीं। ఎస్, ఆ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్ చూస్తున్నారు కదా. 4 ఏళ్ల చిన్నారి. అయితే ఆ చిన్నారి వాళ్ళ తల్లి ఇంకో పెద్దమ్మాయిని స్కూల్కి విడిచిపెట్టడానికి వెళ్ళింది. అయితే ఆ పాప నిద్రపోతూ ఉండడంతో డోర్కి లాక్ వేసి మరో అమ్మాయిని స్కూల్కి వదిలిపెట్టడానికి వెళ్ళింది. అయితే ఇంతలో మేలుకున్న ఆ చిన్నారి ఆ గ్రిల్ ఉంది కదా, కిటికీకి ఉన్న గ్రిల్ నుంచి దూరి బయటికి వెళ్ళిపోయింది. అయితే చాలాసేపటి వరకు కూడా అక్కడే వేలాడుతూ కనిపించింది ఆ పాప అరుపులు విని ఎదురు ఫ్లాట్లో ఉన్న 2 సిబ్బంది చూశారు. వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. అయితే అందులో ఉన్న యోగేష పరిగెత్తుకుంటూ 3 ఫ్లోర్లు ఎక్కేసి ఆ ఫ్లాట్కి చేరుకున్నాడు. అయితే ఆ ఫ్లాట్ కనుక్కోవడానికే అతనికి టైం పట్టింది. సో వెంటనే ఆ ఫ్లాట్కి చేరుకున్నాడు. తీరా చూస్తే అక్కడ ఆ ఫ్లాట్కి లాక్ ఉంది, ఆ ఇంటికి తాళం వేసి ఉంది. అయితే ఏదైనా తాళం బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాలనుకున్నాడు, ఎందుకంటే అతని దగ్గర టైం లేదు. కానీ అప్పటికే ఆ చిన్నారి తల్లి అక్కడికి చేరుకుంది. వెంటనే ఆ తల్లి దగ్గర నుంచి తాళం లాక్కొని డోర్ ఓపెన్ చేసి వెళ్ళి కాపాడాడు ఫైర్ ఆఫీసర్ యోగేష్. ఒకవేళ యోగేష్ గమనించకపోయి ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో ఎవరం కూడా ఊహించలేము. ఎందుకంటే అది 3వ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్. అది 3వ ఫ్లోర్ అంటే చాలా ఎత్తున ఉంటుంది. అక్కడి నుంచి పొరపాటున కూడా కింద పడితే పాప ప్రాణాలతో బతికి ఉండేది కాదు. కానీ దేవుడి దయ వల్ల ఆ పాపకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎందుకంటే అక్కడ ఆపోజిట్ ఫ్లాట్లో ఉన్న యోగేష్తో పాటు ఇద్దరు ఉన్నారు వ్యక్తులు. వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. పాప అరుపులు వినగానే వెంటనే హుటాహుటిన ఆ అపార్ట్మెంట్లో ఉన్న 3వ ఫ్లోర్కి చేరుకొని అక్కడ
తలుపులు బద్దలు కొట్టి లోపలికి చేరుకొని ఆ పాపను సేఫ్గా అదే గ్రిల్ నుంచి మళ్ళీ లోపలికి లాగేశారు. మీ టీవీ స్క్రీన్ పైన మీకు 2 విజువల్స్ కనిపిస్తున్నాయి. ఒక బాక్స్లో పాప వేలాడుతున్న సీన్, ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. మరో బాక్స్లో పాపను యోగేష్ చవాన్ ఎలా కాపాడాడో కూడా మనం చూస్తున్నాము. సో పేరెంట్స్ అందరికీ ఇదొక వార్నింగ్ లాంటిది. మీరు మీ పిల్లల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్తే ఖచ్చితంగా ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే మీరు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి గ్రిల్స్ ఉంటే దయచేసి ఆ విండోస్ని క్లోజ్ చేయండి. అండ్ చాలా వరకు పిల్లలకు కూడా తెలియదు, ఎందుకంటే చాలా వరకు కూడా పిల్లలు ఈ మెట్లపై నుంచి తొంగి చూడడం, లేదా ఏదైనా కిటికీ ఉంటే ఆ కిటికీలో నుంచి తొంగి చూడడం ఇలాంటివి చేస్తుంటారు. ఎందుకంటే పసిపిల్లలు వాళ్ళకు ఎలాంటి అవగాహన ఉండదు. బస్ యాజ్ అ పేరెంట్ అది మన రెస్పాన్సిబిలిటీ. మన పిల్లలు ఎక్కడున్నారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, అండ్ తరచుగా కరెంట్ స్విచ్చెస్ దగ్గర కూడా వెళ్తుంటారు. వైర్లు కూడా నోట్లో పెట్టుకొని వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది పట్టుకుంటే ప్రమాదం జరుగుతుంది అని వాళ్ళకు తెలియదు. సో యాజ్ అ పేరెంట్ ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. అక్కడ ఆ ఫైర్ ఆఫీసర్ యోగేష్ చవాన్ ఉండకపోయి ఉంటే ఎంతటి ప్రమాదం, ఎంతటి దారుణం చోటు చేసుకునే జరిగేది అక్కడ. బట్ ఆ అమ్మాయికి నిజంగా ఎంత అదృష్టం అంటే అక్కడ వాళ్ళు ఆ ఫైర్ ఆఫీసర్ యోగేష్ చూడడం, వెంటనే అతను ఆలస్యం చేయకుండా 3 అంతస్తులు పైకి ఎక్కడమే కాకుండా ఆ ఫ్లాట్ కనుక్కొని మరి అక్కడ లోపలికి వెళ్ళి వెంటనే ఆ అమ్మాయిని కాపాడాడు. అండ్ చాలా వరకు కూడా ఆ అమ్మాయి చాలాసేపటి వరకు కూడా అక్కడ గ్రిల్స్ని పట్టుకొని అలానే వేలాడుతూ కనిపించింది. ఎస్, ఈ దృశ్యాలు మీకు కాస్త కలవరపాటుకు గురి చేయొచ్చు. బట్ మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం మా ఉద్దేశం కాదు. కేవలం అక్కడ జరిగిన సంఘటన చూపించడం మాత్రమే బిగ్ టీవీ ఉద్దేశం. అయితే ఈ ఘటన పూణేలోని ఒక అపార్ట్మెంట్లో చోటు చేసుకుంది. పూణేలో ఈ ఘటన చోటు చేసుకుంది. బిల్డింగ్ 3వ ఫ్లోర్లోని కిటికీ గ్రిల్ నుంచి దూరి బయటకు వచ్చేసింది 4 ఏళ్ల చిన్నారి. ఆడుకుంటూ బయటకు వచ్చేసింది ఆ చిన్నారి. అయితే కిటికీ దిమ్మె పట్టుకొని గాల్లో వేలాడుతూ కనిపించింది చిన్నారి. చాలాసేపు ఏడుస్తూ అక్కడే ఆ గ్రిల్స్ని పట్టుకొని అక్కడే ఉండిపోయింది. అయితే ఎదురు బిల్డింగ్ నుంచి చిన్నారిని చూశారు 2 వ్యక్తులు. వెంటనే అరవడంతో అలర్ట్ అయ్యారు. బిల్డింగ్లోని వ్యక్తులందరూ కూడా అలర్ట్ అయ్యారు. అయితే చిన్నారి ఉన్న ఫ్లాట్కు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అదే బిల్డింగ్లో ఉండే ఫైర్ ఫైటర్ యోగేష్ అర్జున్ చవాన్. సో వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ఫ్లాట్ లోపలికి వెళ్ళి చిన్నారిని లోపలికి లాగేశారు యోగేష్ అర్జున్ చవాన్. కిటికీ నుంచి చిన్నారి చేతులు పట్టుకొని కాపాడారు. అయితే మరింత ఆలస్యమై ఉంటే చిన్నారి ప్రాణాలు కోల్పోయేది. అయితే పూణేలోని గుజార్ వాడి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద కుమార్తెను స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళింది తల్లి. చిన్న కూతురు భవికాను ఇంట్లోనే వదిలేసింది. అయితే చిన్నారిని అక్కడ తాను పడుకుంది ఆ టైంలో. అయితే తల్లి వెళ్ళిపోయిన తర్వాత చిన్నారి మేలుకుంది. ఆ తర్వాత ఆ కిటికీ గ్రిల్స్లోంచి బయటకు వచ్చేసింది. దీని తర్వాత వెంటనే గమనించిన ఫైర్ ఆఫీసర్ యోగేష్ కూడా అక్కడికి చేరుకొని ఆ పాపను కాపాడాడు. సో ఈ ఘటన ప్రతి పేరెంట్కి కూడా ఒక వార్నింగ్ లాంటిది. సో మీరు మీ పిల్లలు ఎక్కడున్నారో జాగ్రత్తగా గమనించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అయితే ఈ ఘటన పూణేలో చోటు చేసుకుంది. సో పాపని కాపాడడంతో చిన్నారిని కాపాడిన ఫైర్ ఆఫీసర్ యోగేష్ చవాన్ను చాలామంది కూడా అభినందిస్తున్నారు. వెంటనే అక్కడికి వెళ్ళి ఆ పాప ప్రాణాలు కూడా కాపాడాడు. అయితే యోగేష్ కూడా మాట్లాడుతూ, నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే చిన్నారి ఏడుపు వినిపించింది. అయితే వెంటనే గమనించి వెళ్ళి కాపాడాను అంటూ కూడా యోగేష్ చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. योगेश भाई ठीक